హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చందన నేచురల్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే మనం బనానా ఫ్రై అయితే చేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే తయారు విధానం అయితే చూద్దాం. ఫస్ట్ 3 బనానాస్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ మనం చేతులకి షాకి ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఇక నెక్స్ట్ అయితే ఈ వీడియోలో చూస్తున్నట్టు కట్ చేసుకోవాలి. మనకి సిప్స్ లాగా చాలా బాగుంటుంది. మనకి సాంబార్లోకి, పప్పుచారులోకి, రోటి పచ్చళ్ళలోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాంబినేషన్. తప్పకుండా ట్రై చేయండి రెసిపీని. ఇంకా నెక్స్ట్ అయితే మనం ఇలా అయితే కట్ చేసుకోవాలన్నీ. మనకి హెల్త్కి కూడా ఎంతో మంచిది, చాలా బాగుంటుంది ఈ బనానా ఫ్రై. ఇంకా నెక్స్ట్ అయితే మనం కట్ చేసుకున్న ఎమ్మటిని వాటర్లో అనేది వేసుకోవాలి. ఇట్లా అయితే అన్నీ కట్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది బనానా ఫ్రై, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే మనం వాటర్లో అయితే వేసుకోవాలి. ఇట్లా అయితే మనం అన్నీ అయితే కట్ చేసుకోవాలి. ఎంతమందికి బనానా ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మనం కట్ చేసుకున్న ఎమ్మటిని వాటర్లో అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మనం వాటర్లో అయితే వేసుకున్నాం కదా, ఇవైతే ఒక 2 times or 3 times వాష్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం వాష్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 spoons ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే మనం పోపు దినుసులు అయితే వేసుకోవాలి. ఇంకా ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఎండుమిర్చి అయితే వేసుకుందాం. ఇప్పుడైతే ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇంకా నెక్స్ట్ అయితే కల్యామాకు అయితే వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇంకా నెక్స్ట్ అయితే మనం కట్ చేసుకున్న బనానా అయితే వేసుకుందాం దీంట్లో. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. మనం స్లోగా అయితే కలుపుకోవాలి. మనం ఫాస్ట్ కలిపితే ఈ ముక్కలన్నీ ఇరిగిపోతాయి. ఇప్పుడైతే తగినంత పసుపు అయితే వేసుకుందాం. వేసుకొని ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. ఇట్లా అయితే మనం కలుపుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే ఒకసారి మూత పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం మూత తీసి చూద్దాం. ఈ విధంగా అయితే వచ్చింది మన బనానా ఫ్రై. చూసారు కదా ఎంత బాగుందో. మనం స్లోగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం మూత పెట్టుకుందాం. మూత తీసి చూద్దాం. ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకోవద్దు, ముక్కలు అయితే విరిగిపోతాయి. మనం ఒక 10 minutesలో కారం వేస్తామంటే అప్పుడైతే మనం ఈ సాల్ట్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇట్లా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే మూత పెడదాం. మూత తీసి చూద్దాం. ఇప్పుడైతే మనం చిన్నులపై కారం అయితే వేసుకుందాం. ఈ షార్ట్ వీడియో అయితే నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఎవరన్నా ఈ చిన్నులపై కారం కావాలంటే చూడండి, నేను బయోలో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్.